చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉందే అందులోనండి, మర్చిపోనండి. సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి. ఆయన చూస్తే నువ్వు గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ పాపం మా మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారి ఇట్లా చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? ప్లేట్ మార్చేవో మాడు పగిలిపోద్ది. అలా చూడండి అన్న, ఎలా అదరగొడతాను చూడండి అన్న, చూడండి. এই যে পালাচ্ছে পালাচ্ছে হচ্ছে, এই যে পালাচ্ছে, ধরুন ওকে ধরুন, এই যে পালাচ্ছে, পালিয়ে গেল। శభాష్, ఎంత చిన్న విషయమైనా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడ్. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళతాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచినవాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకీ 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు, అన్ని పేక ముక్కల్ని పంపాలి. పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి, టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు మీ దగ్గరికి, అశోక్ వస్తాడు. జైలు లోపల వాణ్ణి మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జి ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి, వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కలకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్. ఏం సార్ మాట్లాడుకుంటున్నారు? బాబాయ్ వీడెవడ? ఏంటండి వీడు? మాధోక అశోక్. ఏమిటో అరుపులు? ఆపండి, నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడ చూడండి సార్. కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. ఇరుగు నుంచున్నారే మీ అబ్బాయి జడ్జ్. దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి వచ్చాడా? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు, నేను చెప్పేది విను. వాడు నమ్మద్దు, నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రిక్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమర్దిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్లు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ అలయమ భావన కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలిపెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పించాలు. మిగతాది కోర్టుకు వచ్చేపో. వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వీ గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్.
వీడిని పెంచిన రౌధర్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. ఈజ్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్ సార్. షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వాడు చెప్పడు సార్. వాడు చెప్పడు. వీడి చేత నిజాలు చెప్పించాలో నాకు తెలుసా? మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టొద్దు. తీసుకెళ్ళిపోండి. హలో ఏసీ, జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్ వీళ్ళకున్న పలుకుబడి పేడని పోలీసు దాకా రానివ్వదు సార్. పడేమని చెప్పు. చెప్పరా? గన్స్ డౌన్. బందుకు ఇచ్చే ఫెలో. వద్దు. నో, నా మాట విను. నో, ఆయన కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. అయ్యో వాడిని చేయకురా. कूद कर वो बंदूक नीचे फेंको. कुछ सेकंड साउंड. दादा పైన రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. నో నో, లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వద్దు. రా త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. పద. మేరా జీబు హిల్ డై. ఓ స్టార్ట్ చేయి. ఇది ఎక్కడే త్వరగా. ఏంటి నువ్వనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయమా? జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబాసిడర్గా? అవును సార్. వహా కోయి తెలుగు నహీ జాతా హై నా? ఆర్ యు షూర్? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని. సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్ ఆ అశోక్ ఉన్నాడే. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్ ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ హిమ్. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. చంపుతో పోరో. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేజ్ చేశాం. बस ఓకే చారు, తుమ్రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. రే, నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్, ఆయన నేను అలా చంపుకుంటాను సార్. సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుతా ఆపుతా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కన ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కదూ. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి.
ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికే వాణ్ణి ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళుంటాడు. అధైర్యపడవలసిందేమీ లేదు. రైట్కెళ్ళు. పొద్దుతారా వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంకుల్, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. మీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్ గా ఉండడం ఇదే మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు? చేయిరా. రే మాధవ, నువ్వు నా మాధవ? మాధవ ఆ